హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. ఏంటి చూపిస్తున్నాను అనుకుంటారా? ఆషాఢ మాసం స్పెషల్ గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. సో అందరూ స్టార్టింగ్లో ఎండింగ్లో పెట్టుకుంటే నేను అటు ఇటు కాకుండా మిడిల్లో పెట్టుకున్నాను అనమాట. ఈ గోరింటాకులో ఒక స్పెషాలిటీ ఉంటుంది. మన ఒంట్లో వేడిని తీసేయడమే కాదండి, ఈ గోరింటాకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే దీని నుండి వచ్చే స్మెల్ ఉంటుంది చూసారా, అదంటే నాకు చాలా ఇష్టం. ఆ స్మెల్ వస్తూ ఉంటే ఒక మంచి ఫీల్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది ఇలా స్మెల్ని చూస్తూ ఉంటారో చెప్పండి. నేనైతే అది 3-4 డేస్ స్మెల్ చూస్తూనే ఉంటానన్నమాట. బాగుంటుంది. అండ్ ఇంక ఇక్కడ మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా టీ తాగేసాను. ఇక్కడ మన అష్టోత్తరాలు పెట్టేసుకున్నాను. అండ్ మార్నింగ్ వచ్చేసి 7:20 అవుతుంది. ఇంత మార్నింగ్ అష్టోత్తరాలు ఎందుకు పెట్టుకున్నావు అని అనుకుంటారేమో. సో ఇక్కడ వచ్చేసి మా పాప పూజ చేస్తుంది అనమాట. మీరు అనొచ్చు ఇదంతా వ్యూస్ కోసమా, వీడియోస్ కోసమా అని. లేదండి, పిల్లలకి ఇలాంటి కొన్ని అలవాట్లు నేర్పించామనుకోండి, వాళ్ళు బాగుంటుంది. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ పాప పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్కూల్కి రెడీ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా నేను దోశలు వేసేస్తున్నాను. ఏంటిది అనుకుంటే, నేను ఎక్కువ మిల్లెట్ దోశలు వేస్తానండి. కాకపోతే ఇవాళ బియ్యం పిండి దోశలు వేస్తాను. దానిపైన కారపొడి చల్లాను అనమాట. అండ్ ఇంకా అంతే, మార్నింగ్ నేను ఇక్కడ టమాటా కర్రీ కూడా చేస్తున్నాను. సో నేను కర్రీస్ అయితే మార్నింగ్ వీలైనంత వరకు పిల్లలు వెళ్ళేటప్పటికే కర్రీస్ అయితే చేస్తానండి. రైస్ మాత్రం వేడివేడిగా చేసుకుంటాను. సో ఒక పక్కకు కర్రీ అవుతుంది అండ్ ఇటు టిఫిన్ అయిపోతుంది అనమాట. సో పాప ఎర్లీ మార్నింగ్ పూజ ఎందుకు చేసింది అని అంటే, మా ఆయన తిరుపతి వెళ్ళొచ్చేసాడు. సో ఈ ఫొటోస్ చూసారా, అక్కడ నుండి తెచ్చే ప్రసాదంలో చక్కెర గుళ్ళలో ఇలాంటి ఫొటోస్ వస్తాయి. నాకు ఇవి చాలా ఇష్టము. ఎందుకంటే అమ్మవారు చూడడానికి చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి కూడా బాగుంటాడు అనుకోండి. సో ఇంకా ఈ ప్రసాదాలు అందరికీ పంచేయాలనేసి ఇంక ఇవైతే లడ్డూలు అనమాట. ఇంకా మేము సీల్ కూడా ఓపెన్ చేయలేదు, లడ్డు ప్యాకింగ్ అలాగే పక్కకు పెట్టేశాను. సో ఇంక ఇవి పంచడానికి ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. మా పాప ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక హెడ్ బాత్ చేంజ్ చేసేయాలి. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇంక ఇక్కడ మా ఊరిది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ మా వాళ్ళు ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు. ఇంట్లో ఉన్నవన్నీ పీకి పందిరేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు.